దాకా మీరు ప్రస్తావన చేశారు. అంతకుముందు జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ అప్పుడు ఒక 17 మందిని ఆర్మీ జవాన్స్‌ని, పాకిస్తాన్ ఆర్మీ జవాన్స్‌ని వాళ్ళు చంపారు. ఈరోజు లేటెస్ట్ ఇన్సిడెంట్‌లో 12 మందిని చంపారు. సో అటు ఆపరేట్ చేయడానికి ఏమాత్రం అవకాశం లేని ఒక వాతావరణం సృష్టించారు. అండ్ వెస్ట్ పాకిస్తాన్ వైపు వెళ్ళటానికి అసలు పాకిస్తాన్ ఆర్మీ సాహసించే పరిస్థితిలో లేదు. ఒకవైపు అది అంతర్యుద్ధం, రెండో వైపు చూస్తే ఇటు మనల్ని ఫేస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్న ఆధునిక వ్యవస్థని పరీక్షించే గ్రౌండ్స్ లేవు. మూడోది వాళ్ళ పొలిటికోస్ ఎంపీలు వాళ్ళు మొన్న మాట్లాడారు. ఒక ఆయన ఏం చేస్తారంటే, ఏం చేస్తాను, ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కుతాను, మోడీ ఏమన్నా నా మేనత్త కొడుకు చెప్తే వినటానికి అని ఆయన మాట్లాడాడు. ఇంకొక ఆమె మాట్లాడింది, అసలు ఆమె ఇప్పుడు అజాయిపు లేదు, జనరల్ ఎక్కడున్నాడో తెలియదు, ప్రైమ్ మినిస్టర్ హాస్పిటలైజ్ అయి ఉండాలని చెప్తారు, ఆయన బలవంతంగా తీసుకొచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అండ్ అన్నింటినీ మించి సస్పిషన్ ఏంటంటే చైనా ఎలా యాక్ట్ చేస్తోంది అనేది. ఇక్కడ ఎలా యాక్ట్ చేయబోతుంది సార్? అంటే మీకున్న విశేషమైన అనుభవంతో చైనా సంగతిని సమగ్రంగా మీరు అధ్యయనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఎప్పుడైనా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఉన్నప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండే లేనప్పుడు బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎప్పుడైనా వెనకాల నుంచి వచ్చి వీళ్ళు సపోర్ట్ చేస్తారు, అది కూడా ఎవరికి తెలియకుండా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెపనరీ, తర్వాత ఇవన్నీ కూడా ఫైటర్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. అది ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు చేసింది. కానీ ఈ ఉపయోగించే వాళ్ళే సిద్ధంగా లేరు కదా, వాళ్ళు భయపడి పరిగెత్తిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చైనా మధ్యలోకి దిగి పాకిస్తాన్ యొక్క వారసత్వాన్ని కానీ మేము పాకిస్తాన్ తరపున పోరాడతాం అన్నది యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ ఆఫ్. అది జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రస్తుతం చైనా భారతదేశానికి దగ్గర ఎలాగవుదామా అని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఈ ట్రంప్ పెట్టిన ఈ టారిఫ్స్ దీని నుంచి భారతదేశానికి దగ్గర వస్తే ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ బిజినెస్. వాళ్ళు వాణిజ్యాన్ని ఎలా పెంచుకోవాలని చూస్తారు. కానీ ఎందుకంటే అది కూడా అత్యధికంగా జనాభా, మన తర్వాత అత్యధికంగా జనాభా ఉన్న దేశం. కాబట్టి ఆ దేశంలో ప్రజలకు చేతిలో డబ్బులు ఉండాలంటే ఈ విధంగా యుద్ధాలు చేయడం కాదు. మనకు సారూప్యంగా ఉన్న దేశాలు, ఏ దేశం వల్ల అయితే మన ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుందో అటువంటి వాటిలతో సాన్నిధ్యం పెంచుకుందామన్న వాళ్ళ తపన జరుగుతున్నప్పుడు ఈ విధమైన అనవసరమైన వాటిలో చైనా అన్నది అడుగు పెట్టదు. యుఎన్ఎస్సిలో చూస్తే మనకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో గత 2 సార్లు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని సపోర్ట్ చేశారు. కానీ ఈసారి అంత ఓపెన్ గా మనకు కనపడలేదు చైనా యొక్క ప్రవర్తన. సో ఆ విధంగా మీరు చూసుకుంటే, ఎందుకంటే ఈ డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు డాన్స్ విత్ ఎలిఫెంట్ అన్నది ఒకటి ప్రబలంగా మనం వాణిజ్య రంగాల్లో మనం చూస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు కమ్ టుగెదర్ అన్నది ముఖ్యంగా మనం చూస్తున్న అంశం. కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో చైనా అన్నది పాకిస్తాన్ వకాలతనామా పుచ్చుకొని వారేం అక్కడ ఫైటింగ్ చేయరు అన్నది ఇది కాన్ఫిడెంట్ గా మనం వీ కెన్ అరైవ్ ఎట్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంటే సరిగా పనిచేయట్లేదు, నెంబర్ 1. సో ఎక్విప్మెంటే పనిచేయట్లేదు. ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసే కాన్ఫిడెన్స్ కూడా పాకిస్తాన్కి లేదు. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఐ డోంట్ థింక్ చైనా అన్నది ముందొచ్చి పాకిస్తాన్ వెంట ఉండి వాళ్ళని నడిపిస్తుంది అన్నది యూ కెన్ జస్ట్ రూల్ ఇట్ అవుట్ అన్నది నేను అనుకుంటాను. రైట్ సార్. అంటే IMFది ఏంటి సార్? ఎందుకంటే దాని మీద చాలా గట్టిగా అయితే వాళ్ళు అండర్ స్కోర్ చేసి ప్రెషర్ పెడుతున్నారు. అది ఏమన్నా శాంక్షన్ అంటే ఇక్కడ 2 రకాల అభిప్రాయాలు వస్తున్నాయండి. ఆ లోన్ ఇప్పించడం ద్వారా చైనా కంట్రోల్లోకి పాకిస్తాన్ వెళ్లకుండా తమ కంట్రోల్లో పాకిస్తాన్ ఉంచుకోవాలని చెప్పేసి అమెరికా భావిస్తున్నట్టు ఒక అభిప్రాయం. రెండోది ఏంటంటే ఏదో ఇప్పించి కనీసం కింద మీద పడుతున్నారు కదా, 4 రోజులు వాళ్ళు అన్నంది అంటారు, పోనీ ఇప్పిద్దామనే అంటే ఇంత కన్సిడరేషన్ అమెరికాకు ఉంటుందని అయితే ఎవరు అనుకోవట్లా. ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఇన్ కేసు ఇచ్చినా కూడా దాని యూటిలిటీ గురించి కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు వాళ్ళ మీద దయతలిచి ఏదైనా ఇస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దాని మీద 100 కండిషన్లు పెడతారు. అంటే మనం బేసిక్ గా అనుకుంటున్నది ఏంటంటే ఈ గ్రాండ్ ని తీసుకెళ్లి మీరు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ వీటికి ఉపయోగించకూడదు, మీ దేశం యొక్క ప్రగతి కోసం కానీ దీనికి ఉపయోగించవచ్చు అన్న ఒక కండిషన్ పెడితే సరిపోతుంది. మీరు అన్నట్టు ఆ విధంగా పాకిస్తాన్ కొద్దిగా ఇచ్చే ప్రయత్నం చేద్దామంటే. కానీ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ అన్నది ఒక వేరే అన్టచబుల్ టైప్లుగా తయారైపోయింది ఇప్పుడు. అంతే, ఎవరు కూడా ఆ దేశాన్ని మేము సపోర్ట్ చేస్తామంటే ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళ రిలేషన్స్ ఎలా ఇబ్బందిలో పడతాయన్న స్థాయికి భారతదేశం తన డిప్లొమాటిక్ దీని ద్వారా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయగలిగింది. అది చాలా ముఖ్యంగా గమనించాలి. కాబట్టి ఈ క్షణంలో ఏ దేశం కూడా పాకిస్తాన్కి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసినా అది మిగతా వాళ్ళందరూ కూడా ఆ దేశం నుంచి దూరం అయ్యే ప్రమాదం. ఆ విధంగా పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఇస్ ఎ రోగ్ స్టేట్ అని
ఖచ్చితంగా భారతదేశం ప్రూవ్ చేసింది. అనేక మంది వాళ్ళ అనుభవంలో కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులలో ఐఎంఎఫ్ కొద్దిగా వారికి ఇచ్చినా కూడా ఐఎంఎఫ్ కూడా 100 సార్లు ఆలోచిస్తుంది ఇద్దామంటే. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని నేను అనుకుంటాను. రైట్. జీవల్ గారు మీరేమంటారు సార్? చూడండి, వాడు చెప్పినట్టుగా, జెడీ గారు చెప్పినట్లుగా మొన్ననే బహుశా $2 బిలియన్ IMF మార్చి నెలలోనే శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో ఎట్టపాటు నెట్టుకొస్తున్నారు. మళ్ళీ బహుశా